ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో విషమ పరిస్థితులు భరించి నిజముగా ఈ బెర్షెబా అనే ఈ వృక్షాన్ని గొప్ప వృక్షముగా దేవుడు చేశాడు. నిజంగా ఎంతోమంది అవమానపరిచారు దైవజనులు, ఎంతోమంది నిందించారు, ఎంతోమంది అవమానపరిచారు, ఎంతోమంది ఈయనెక్కడ చేస్తాడు సేవ, ఈయనకి ఎక్కడ వస్తుంది అని ఎంతోమంది అవమానపరిచారు. కానీ ఆ అవమానాలన్నిటినీ దైవజనుడు ప్రతి దినము తట్టుకున్నారు. ఆ అవమానాలను అధిగమించి అందరితో ఘనత పొందే కృప దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. నిజంగా ఏమండి, అవమానించిన వారే అభిమానము పంచేటట్లుగా దేవుడు దైవజనుడికి చేశాడు. అవమానించిన వారే అభిమానాన్ని పంచారు. నిజంగా రాత్రి చూస్తుంటే అవమానించిన వాళ్ళే అన్న వాళ్ళే దైవజనుడిని గణపరుస్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. దేవుణ్ణి రాజుగా దైవజనుడు పెట్టుకున్నాడు కాబట్టి అవమానించిన వారే ఈరోజు అభిమానాన్ని పెంచారు. సింహాల లాంటి వారే గడ్డి వేశారు, మింగుదామని వచ్చారు కానీ మింగలేకపోయారు. అదే దేవుడిచ్చిన కృప. ఈ 25 సంవత్సరాల పరిచర్యలో దైవజనుల్ని ఎంతగానో నిజంగా ఆయనకు వచ్చే బలహీనతలు, అనారోగ్యాలు మామూలు వ్యక్తి అయితే లేవలేడు. ప్రతి దినం ఉదయాన్నే లేవటమే, అయ్యగారు ప్రార్థన చేసుకుంటారు, లేవటమే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు వేసుకుని పరిచర్యలకు వచ్చేస్తారు. అది ఆయన ప్రతి దినము దినచర్య. అది లేస్తారు. మనమైతే ఏం చేస్తామంటే చిన్న బలహీనత ఉంటే ఇక బెడ్ మీద నుంచి లేవం, ఇక బయటికి వెళ్ళాం. కానీ దైవజనుడి అనుభవం ఏంటంటే ప్రతి దినం ఎంత బలహీనత, రాత్రి షుగర్ డౌన్ అయిపోయి 60కి పడిపోయిన దినాలు ఉన్నాయి, 40కి పడిపోయిన దినాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పొద్దున్నే కొంచెం ఓపిక వస్తే లేచిపోయి స్నానం చేసి బట్టలు వేసుకుని మందిరం, ఏదో ఒక మందిరం దగ్గరికి వెళ్ళిపోతుంది. జగన్నాథపురం మందిరం, ఏలూరు మందిరం, ఎక్కడికో చోటకి వెళ్ళి పరిచర్య ధర్మాన్ని జరిగిస్తారు. అది చూస్తే చాలా ఆశ్చర్యం వేసేస్తుంది. దైవజనుడి ముందు ఇవన్నీ చెప్పలేకపోయాం. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేసేస్తుంది. ఎక్కడ ఒక్క దినం కూడా బెడ్ మీద ఉండటం చూడాల. అంత బలహీనులను కూడా దేవుడు తన శక్తితో వాడుకుని 25 సంవత్సరాల పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు. నిజంగా దైవజనుని దగ్గర, మన ఆత్మీయ తండ్రి గారి దగ్గర మేలు పొందిన ప్రతి ఒక్కరు మేలు పొందారు. వస్తారు, ప్రాధాన్యత తగ్గిపోద్ది. మేలు పొందిన ప్రతి ఒక్కరు వస్తే జనాన్ని అదుపు చేయటం ఎవరి వల్ల కాదు. అన్ని లక్షల మంది మేలు పొందారు దైవజనుల దగ్గర. దెయ్యాలు పోగొట్టబడిన వారు, శాపాల నుంచి విడుదల పొందిన వాళ్ళు, అనారోగ్యాలు పోయిన వారు, కాళ్ళు పడిపోయిన వాళ్ళు కూడా నడిచిన వారు, మరణ పడక మీదకు వెళ్ళిన వారు సహితము లేవనెత్తబడిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఏమండి మేలు పొంది మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. దైవజనుడు ఏమండి చేసిన ప్రతి కష్టాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు ఎంతో ఆయన కష్టాన్ని చూసి 25 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ సంఘములో ఉండటం మన ధన్యత. ఈ పరిచర్యలో మనం కూడా ఉండటం ఒక కొమ్మగా, ఆ చెట్టుకోకున్న ఒక కొమ్మగా ఆ నీడలో బ్రతకటం మన ధన్యత అని మనమందరము భావించాలి.